జరిగినాయి. సో దాని గురించి ఆయన చెప్తారు. సో ఏంటి నిజంగానే ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ మరి దీని విషయంలో మీరు ఏంటంటే మేము హైడ్రాకు వ్యతిరేకం కాదని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ప్రజల పక్షాన మీరు మీటింగ్లు పెడతారు, వాళ్ళు ప్రజలందరూ మద్దతు తీసుకుంటున్నారు. ఏంటి మళ్ళీ ఈ రాజకీయం ఏంటి మరి? అంటే తమ్ముడు మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడాడు. వాళ్ళకు తమ్ముడికి అర్థం కావలేదు. హత్య చేసినోడే సంతాప సభలు పెట్టినట్టు నేను అదే అడుగుతున్నాను. హత్య చేసినోడు సంతాప సభలు పెడుతున్నాడు. అక్కడ జరుగుతున్నది సరే, ఎవరైనా చెరువులో కట్టుకోవాలని ఉండడు. చెరువులో పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా వేసింది లేదు. నాకు అర్థం కాదు, నీకు లోన్ ఇచ్చిండ్రు, 40 నుంచి 50 లక్షల రూపాయల లోన్ ఉన్నది. ఇక వాళ్ళ రిజిస్ట్రేషన్ అయినాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టారు, మున్సిపల్ ట్యాక్స్ కట్టారు. వాళ్ళ ఇల్లు 100 సంవత్సరాల కళని నువ్వు వచ్చి 5 సంవత్సరాలలో కూలగొడుతున్నావు ఎందుకు అని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పాలి మిత్రుడు. మేము ఇదే అడుగుతున్నాం, నీకు ఏ పర్మిషన్ లేకుండా నిజంగానే చెరువులు కట్టి అవి నీళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళని తరలించేటోళ్ళని అవి చేయొచ్చు, వాళ్ళకి ప్రత్యామ్నాయం చేయొచ్చు. వాస్తవానికి డబుల్ బెడ్రూమ్ ఎవరికండి? ఇండ్లు లేని నిరుపేదలకు. ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు మనం కట్టిస్తున్నాం. నువ్వు ఇళ్ళని కూలగొట్టి తీసుకుపోయి గల్ల పెడితే ఎట్లా? 2-3 కోట్లు ఉన్న ఇల్లు నువ్వు తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ లో నిన్న కేటీఆర్ గారితో నేను కూడా పోయిన అంబర్పేట పోతే వాళ్ళు 17 మంది ఉంటారు ఒక ఫ్యామిలీ. 60 గజాలలో 4 ఫ్లోర్లు కట్టుకున్నారు. వాళ్ళకి అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ 4 ఫ్లోర్లో ఉన్న 17 మందిని మొత్తం తీసుకుపోయి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే వాళ్ళు ఎట్లా బతకగలుగుతారు, ఎట్లా ఉండగలుగుతారు? అంటే వీళ్ళు ఒక శాస్త్రీయ పద్ధతి కాకుండా ఏదో ఇష్టం వచ్చినది చెయ్యాలి. నేను అర్థం కావడం. 75 సంవత్సరాల నుంచి ఈ దేశంలో పరిపాలించింది ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉన్నది, వాళ్ళే కదా. దాదాపు 50 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారా? ఇప్పుడు గుర్తొచ్చిందా వీళ్ళకు చెరువులు కబ్జా చేస్తున్నారు? అసలు వీళ్ళకి ఇప్పటి వరకు ఒక లక్ష్యం లేదు. ఇప్పుడు ఇదే విషయం అడిగితే ఇప్పటికన్నా మేము మేలుకున్నాం కాబట్టి కాపాడడానికి ఒక ప్రయత్నం అంటే ఇప్పటికైనా కేసీఆర్ గారు కూడా అన్నారు, ఇప్పటి వరకు కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు, మళ్ళీ కట్టుకోకుండా పర్మిషన్లు ఇవ్వద్దు అన్నారు. పర్మిషన్ ఇవ్వలేదు. ఇవన్నీ 2014 ముందు 2006 నుంచి 2014 వరకు వీళ్ళు ఇచ్చిన పర్మిషన్లే ఇప్పుడు కొలగొట్టుతాం. గవర్నమెంట్ లో ఉన్నది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కువ కబ్జాలు మీ గవర్నమెంట్ లో జరిగినాయని చెప్పేసి ఎవరు కబ్జాలు చేసిరా? ఏ పార్టీ అని చేయని. బొమ్మరి రామూర్తి చేసిండా, రవి గారు చేశారా, మా వెంకట్ చేశారా? ఇది కాదు. నువ్వు నిజంగా కబ్జా చేసిండని ఉంటే పేదవాళ్ళ దగ్గరికి కాదు ఫస్ట్ నువ్వు పోవాల్సింది. మీ తమ్ముడికి తిరుపతి మీ అన్నకి ఇచ్చావు కదా, నోటీస్ ఇచ్చావు కదా, నెల రోజులు అయిపోయింది కదా, కూలగొట్టువా? అంటే నీకు పెద్దవాళ్ళకు ఒక నీతి, చిన్న వాళ్ళకు ఒక నీతియా? మీరు గిదా మీ వైఖరి? పేదవాళ్ళను మొత్తం వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్లు చూస్తే అసలు ఏడుపు వస్తుంది. వాళ్ళ బాధలు చూస్తే మీరు అవి పట్టించుకోకుండా, వాళ్ళ గురించి మాట్లాడకుండా, మీరు పేదవాళ్ళ దగ్గరికి వాళ్ళైతే నోరు లేని వాళ్ళు వాళ్ళైతే ఏమనరని నిన్న కూడా పోయి దాదాపు 150 ఇండ్లని కూల్చేసారు. వీళ్ళు అంటున్నారు మేము ప్రత్యామ్నాయం చూపెడతాం అంటున్నారు. వాళ్ళు పోన్ అంటున్నారు, అరే మేము 3 కోట్ల ఇల్లు వదిలిపెట్టుకొని మేము లోన్ ఉన్నది. ఇప్పుడు లోన్ ఎవరు కట్టాలా? రియల్టర్ బిల్డర్లు కడతారా? వాడు కట్టిండు, అమ్ముకున్నాడు, వెళ్ళిపోయారు. మీరు పర్మిషన్లు ఇచ్చారు. మీరంటే బికాజ్ అది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, వాళ్ళకి లోన్ వచ్చింది. లోన్ ఉన్నది ఇప్పుడు 50 లక్షలు. ఆ 50 లక్షల లోను అమ్మిన సేల్ చేసిన అతను కడతాడా? పర్మిషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసిన గవర్నమెంట్ కడతాడా? ఎవరు కట్టాలా? ఇప్పుడు లోన్ ఉన్నది, ఇల్లు ఉన్నది కాబట్టి నీకు లోన్ ఇచ్చారు. ఇప్పుడు ఇల్లే కూలిపోయింది, ఆ లోన్ ఎవరు కట్టాలి? మరి దానికన్నా కనీసం ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు ఇప్పటివరకు? అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. తెలంగాణ భవన్ కూడా వచ్చి రోజు మొత్తం అప్లికేషన్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ మొత్తం అవన్నీ కూడా నేను కూడా చూసి వచ్చాను. చాలా వేల మంది వచ్చి మా బాధలు ఇది అండి, మేము ఎప్పుడో కట్టుకున్న ఇల్లు 50 సంవత్సరాల క్రితం ఒక అతను పెన్షన్ తోటి ఆయన వచ్చిన డబ్బులతోటి లోన్ ఇంకో వాళ్ళ కొడుకు లోన్ కూడా తీసుకొని కట్టిన ఇల్లు ఇప్పుడు నువ్వు కూలగొడితే వాళ్ళు ఏం కావాలా? వాళ్ళ జీవితం మొత్తం. నేను అదే అంటున్నా, వాళ్ళ 100 సంవత్సరాల కళని మీరు 5 సంవత్సరాల కోసం వచ్చి అధికారంలోకి వచ్చి మీరు కూలగొడితే ఏంది? ఇన్ని సంవత్సరాలు ఉన్నది మీరే కదా, మరి ఎందుకు చేయలేదు అవన్నీ? కాబట్టి మీరు చేస్తున్న దుర్మార్గమైన పనులు ఇప్పటికైనా బంద్ చేయండి. బంద్ చేసి ప్రజల పక్షాన్ని నిలబడండి. ఏమనంటే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళని తిట్టిస్తున్నారు. వాళ్ళు ఒకళ్ళు చచ్చిపోయారు, బీఆర్ఎస్ వాళ్ళు చేయబట్టి చనిపోయారా?
వందల మంది నిద్రలు లేకుండా తిండి లేకుండా రోడ్ల మీద పడుతున్నారు. ఇండ్లు మొత్తం కోల్పోయి రోదన అరణ్య రోదన వాళ్ళ బాధలు చూస్తే నిజంగా ఎంతో ఘోరంగా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు ఆ పద్ధతి మార్చుకోవాలి. హైడ్రా వేరు, ఇది ఏదైతే మూసీ నది పక్షాన వేరు. కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. మొత్తం ఇది మూసీ నది 55 కిలోమీటర్లు ఉంటుంది, 58 చిల్లర 58 కిలోమీటర్లు చేయడానికి దాదాపు 16,000 కోట్లు అయితే సరిపోతుందని 16 బ్రిడ్జీలు కట్టి అది మేము చెప్పింది. 16 బ్రిడ్జీలకు శాంక్షన్ చేయించడం, నాగోల్ దగ్గర ఒక మోడల్గా చేసాం. STPL మీకు తెలుసు, అది మురికి నీటిని శుద్ధి చేసి వాటికి వదలడం, అది కూడా 90% 100% అయిపోయింది. ఇవన్నీ అయిపోయినాక ఒక మంత్రో 50,000 కోట్లు అంటాడు, ఇంకొక మంత్రో 70,000 కోట్లు అంటాడు, ముఖ్యమంత్రి స్వయాన మీటింగ్ పెట్టి 150,000 కోట్లు అంటారు. అంటే మూసీ ప్రక్షాళన అనే పేరుతోటి వీళ్ళు దండుకోవడానికి పెద్ద కుంభకోణానికి తెరలేపి అందరికి తెలిసిపోతుందని ఇప్పుడు ఇప్పటివరకు మళ్ళీ DPRలే లేవు. వాస్తవానికి ఏది DPR కూడా లేదు. దానికి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఓన్లీ రెడ్ లైన్ పెడుతున్నారు, మార్కులు పెడుతున్నారు, ఇక్కడ నుంచి పోతాయి. అది దానికి ఒక లెక్క పత్రము. నువ్వు పోతాయి అంటున్నావు, ఎట్లా పోతాయి, ఎందుకు పోతాయి వాళ్ళకి చెప్పాలి కదా. కనీసం ప్రజలనైనా సమీకరించి, అయ్యా ఇగో మీరు ఎట్లా తీసుకున్నారు, మీరు తీసుకున్నదే తప్పు చెప్పాల్సిన బాధ్యత మంత్రులది, అధికారులకు ఉన్నది కదా. ఏ ఒక్క మంత్రి బోర్డు, ఏ ఒక్క అధికారి బోర్డు వీళ్ళు పనులకు పోయినప్పుడు పేదవాళ్ళు ఎవరు లేని టైంలో సాటర్డే సండేలు చూసుకొని పూల కొడితే వాళ్ళు ఎక్కడికి పోవాలా? ఇదే వీళ్ళు చేసే పని? ఇదే ఇందుకోసమైనా వీళ్ళని గెలిపించింది? వీళ్ళు అబద్ధాలాడి అధికారంలోకి వచ్చారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు కోతలు లేకుండా, కటింగులు లేకుండా, కొర్రీలు లేకుండా ఒక్కటైనా అమలు పరిచారా? ఒక్క పథకాన్నైనా వీళ్ళు తీసుకొచ్చారా? అన్ని అబద్ధాలే. గ్యాస్ ఇస్తున్నారు, అన్ని అబద్ధాలే, అన్ని మోసాలు. అందరికీ అన్నారు, నువ్వు 10 మందికి ఇస్తే ఎట్లా? మరి మనం వాళ్ళ మీద ఎలిగేషన్ చేయడానికి కొంచెం ఇది అదే కదా. 100 మందికి కొన్ని అందడం లేదు, అందరికీ వీళ్ళు అందరికీ అన్నారు. అవును, ఇదే మాట అధికారానికి ముందు, ఇగో మేము మాత్రము కొంతమందికే ఇస్తాము, ఇగో ఉద్యోగదారులకు ఇయ్యము, ట్యాక్స్ కట్టేటోళ్ళకి ఇయ్యము, లేదా వీళ్ళకి ఇయ్యము అని అన్నారు కదా. ఫ్రీ బస్సు మాత్రం ఆధార్ కార్డు లేడీస్ చూపెడితే ఎక్కుతున్నారు. మరి అన్ని పథకాలు అట్లే చేయండి, వాటిని ఎందుకు అట్లా చేస్తున్నారు? కాబట్టి వీళ్ళు చేసేదానికి చెప్పేదానికి పొంతన లేదు. వీళ్ళు ప్రక్షాళన పేరుతోటి ఇది ఒక ATM లాగా. వాస్తవానికి 70,000 మందికి వీళ్ళు నోటీసులు పంపించారు. అంటే మీరు కాళేశ్వరం ATM మాట్లాడుతూ ఇప్పుడు అదే అడుగుతున్నా. కాళేశ్వరం కట్టడం వల్ల 30 లక్షల టన్నుల ధాన్యం నుండి 3.5 కోట్ల ధాన్యానికి పెరిగింది. పంటల ధాన్యం, అది నేను చెప్పిన లెక్కలు కాదు, ఫుడ్ కార్పొరేషన్ ఇండియా చెప్పింది, అందరు కూడా చెప్తున్నారు. దాని తర్వాత అన్ని ఒక అసెస్మెంట్ ఉన్నది, మీరు కావాలని తర్వాత మొత్తం నీళ్లు ఎందుకు ఎక్కడ పంపు చేయడం వల్ల మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు ఇవన్నీ నిండుతున్నాయంటే వాటి వల్లనే నిండుతున్నాయి. వాటి వల్ల ఇప్పుడు చెరువులు, కుంటలు మంచిగా నిండిపోతాయి, నీళ్ళు వచ్చినాయి. నేనేమంటున్నా, 80,000 కోట్లకు అన్ని వీళ్ళే 1,00,000 కోట్లు అవినీతి జరిగింది. అయిందో 80,000 కోట్లు, ఖర్చు అయిందే 80,000 కోట్లు, 1,00,000 కోట్లు అవినీతి పోయిందని మొత్తం దోసుకున్నారని వీళ్ళు ఊదరగొట్టే. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నా, 1,50,000 కోట్లు మూసీ నది పేరు మీద పెడతా అంటున్నారు. ఎన్ని పంటలు వస్తున్నాయి, ఎన్ని నీళ్లు వస్తున్నాయి, ఎన్ని బిల్డింగ్లు కడుతున్నారు, ఎంతమందికి ఎన్ని పంటలు పండిస్తున్నారు, ఎన్ని నీళ్లు నిల్వ వస్తున్నారు, ఎవరికి లాభం వీళ్ళు చెప్పగలుగుతారా? అది కూడా అడుగుదాం, వీళ్ళు చెప్పగలుగుతారా? రైట్. సాయి కిరణ్ గారు ఫస్ట్ టైం మా స్టూడియోకి వచ్చారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, బీజేపీ సీనియర్ నాయకుడిగా నిజంగా ఇప్పుడు జరుగుతుంది, ఎందుకంటే మీ ఏరియాలో ఎక్కువగా కూల్చివేతలు జరిగాయి, మీరు కూడా చాలా గట్టిగా ఫైట్ చేశారు. ఈటల రాజేంద్ర గారి వెనకే మీరు ఉన్నారు, ఆయన ధర్నా చేసి